ఇక్కడ ప్లాట్ఫామ్ ఫీజ్ అయింది. ఆ! ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి ఆడాను. నేనే ఆడా. మీరు ఒక 5,000 పెట్టారు. నేను ఒక 5,000 పెట్టాను. నా 5,000 నేను లాస్ అయ్యాను. అది మీకొచ్చింది. అవును. అందులో 10%. 5,000లో 10% అంటే ఇద్దరిది కలిపి ఒక 2,000 వాడికెళ్ళింది. అవును. మీ దగ్గర నుంచి ఒక 10% నా దగ్గర. అంటే మిగతా 8,000 మీకొచ్చింది కదా! మీరెలా లాస్ అయినట్టు అక్కడ? వచ్చింది. ఆ! కానీ నెక్స్ట్ గేమ్ మళ్ళీ నాకియ్యడు. అక్కడికి మనం ఆగం. ఆశావాదులం మనం. యాహ్! సో, అరే! ఇప్పుడు మీరు 5,000 అయిపోయింది అంటున్నారు కదా! మీరు ఆగరు. ఇంకొక ఆ 10,000 5,000 అహా! ఉంటే ఇంకొక 10,000 ఏసి మొత్తం ప్రాఫిట్ దొబ్బుదాం. హ్మ్. ఆ టైప్ ఆఫ్ థాట్స్ వస్తాయి ఇందులో మునిగినోనికి. ఓకే. నువ్వు ఫస్ట్ 5,000 పెట్టి అసలు ట్రైయే చేయవు. హ్మ్. నీకసలు గేమే తెలియనప్పుడు 5,000 పెట్టి అసలు ఆడవు నువ్వు. హ్మ్. ఫస్ట్ నువ్వు పెట్టేది కూడా చిన్న చిన్న అమౌంట్‌లే. హ్మ్. 500, 1000, 100 ఇలాంటి అమౌంట్స్ నీకొస్తది. ప్రాఫిట్‌లోనే ఉంటావు. సో, ఒక 2, 3 డేస్ అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ లాస్ నాకొస్తుందిరా నాకే వస్తుంది. నాకే వస్తుంది. నేను తోపు అంటే నేను ప్లేయర్ అయిపోయినా ఇందులో అని చెప్పి నువ్వు మనమే ఎక్కువ అమౌంట్‌లేస్తాం పోతాయి. ఏద్దాం ఏం కాదు 5 కాకపోతే 10 ఏద్దాం మొత్తం లాగుదాం వస్తాయి అంటారు. రావు మొత్తం పోతాయి. సో, ఇది వన్ కైండ్. వాడు మళ్ళీ రిపీటెడ్‌గా మనకు ఎందుకు ఇయ్యడు అంటే ఇప్పుడు నాకు మొత్తం ఇస్తే నేను ఇంటికెళ్ళిపోతా. నీకు మొత్తం ఇస్తే మీరు ఇంటికెళ్ళిపోతారు. కానీ మనల్ని రిపీటెడ్‌గా విన్ చేయడం వల్ల మనం రిపీటెడ్‌గా ఆడాల్సొస్తది. వరుసగా 3 ఇప్పుడు 5,000 అన్నారు. 5 గేమ్స్ ఆడే స్టామినా మీ దగ్గర ఉంది 1000. 5 గేమ్స్ మీకు విన్నింగ్స్ ఇవ్వడు వాడు. ఓకే. మళ్ళీ ఆ 5,000 మీరు అందులో పెట్టిర్రా పక్కా మరి ఆడాల్సిందే. ఆడితేనే విత్‌డ్రా వేజరింగ్ అంటారు దీన్ని. సో, ఆ 5,000 గేమ్‌లో పెట్టాల్సిందే టేబుల్‌లో. లేకపోతే మీకు విత్‌డ్రా ఛాన్స్ లేదు. మీ డబ్బులు ఓకే. పెట్టినా కూడా గేమ్ టేబుల్ మీద పెట్టి మీరు విన్ అయినాకనే విత్‌డ్రాకి ఎలిజిబుల్. జస్ట్ యాడ్ చేసి విత్‌డ్రా పెట్టుకుంటామంటే కాని పని. ఓహ్! అంతుంటది కాన్సెప్ట్. వన్స్ పెట్టినామంటే సచ్చినట్టు ఆడాల్సిందే. సో, ఆడాల్సింది ఎంత అమౌంట్ అనేది మీ ఇష్టం అంతే. అది ఎట్లా లాస్ చేయాలో అంతా వానిష్టం. సో, 1000 ఆడుతున్నాం. ఒక గేమ్ మీకొస్తే, ఒక గేమ్ నాకొస్తది. ఏం చేస్తారు? సరే 2000 ఆడదాం. ఆ 5,000లో. ఫస్ట్‌ది అయిపోయింది 2000. మళ్ళా సేమ్ ఇదే. రిపీటెడ్‌గా ఒకటి మీకొస్తే, ఒకటి నాకొస్తది. అట్లా కరుగుతా ఉంటది. అందులో ఉన్న 5,000 మొత్తం కరిగిపోతది. జీరోకొస్తది. మన విత్‌డ్రా ఏముండదు. వానికి విత్‌డ్రా ఏముండదు. వాడు మహా అయితే విత్‌డ్రా చేసుకుంటే వాని అమౌంట్ వాడు విత్‌డ్రా చేసుకుంటాడు కావచ్చు అంతే. అపోనెంట్ ఎవరైనా. లాస్ట్ విన్నింగ్ ఇంకొకటి అనుదీప్, నేను రీసెంట్‌గా ఐక్యూ గేమ్స్ ఉంటాయి కదా! ఐక్యూ గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు కలర్ ఫిల్లింగ్ అనే గేమ్ ఒకటి చూసాను. అది వస్తే నార్మల్‌గా నేను ఐక్యూ గేమ్స్ ఎక్కువ ఆడతాను. నేను ఆడే గేమ్స్‌లో ఎక్కువగా ఐక్యూ గేమ్స్ ఉంటాయి. మనీ వస్తుంది అనంగానే డౌన్లోడ్ చేసి ఆడాను. అక్కడ నేను ఆడిన దానికి నాకు 5,000 ఎంతో వచ్చింది. విత్‌డ్రావల్‌కి మీరు ఇది విత్‌డ్రా చేసుకోవాలి అంటే ₹250 ఫస్ట్, తర్వాత ₹650. ఇలా మనీ కడుతూనే ఉన్నాం కానీ ఆ మనీ డ్రా అవ్వట్లేదు. అది ఒక్కసారి నేను ఫస్ట్ టైం సెకండ్ టైం నేను ఒక 8 ఫస్ట్ టైం 250 తర్వాత 600 850 కట్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యా ఇది రాదు నావి పోతున్నాయి అని చెప్పి. సో ఇంకా అక్కడి నుంచి వెంటనే ఆ యాప్ ని డిలీట్ చేసేసాను. సో, అదే నేను చెప్తున్నా కదా! ఒక్క బెట్టింగ్ లోనే ఇలాంటి ఇప్పుడు నేను ఒక మోసం చెప్పిన మీరు ఒకటి చెప్పారు. ఇంకొక మోసం ఏంటంటే నా అపోనెంట్ మీరుండరు. సిస్టమ్ వచ్చి ఆడుతుంది. ఓకే. డన్. ఇంకెక్కడిది సిస్టమ్ వచ్చినాక మనం ఎక్కడ విన్ అవుతాం. అట్లా ఉన్నాయి. బాట్ అంటాం దీంట్లో. సో, బాట్ వచ్చి కూర్చుంటాడు. మనం ఎన్ని వేసినా పోతూనే ఉంటాయి. ఇప్పుడు సర్టెన్ అమౌంట్ క్రాస్ అయిన తర్వాత ఖచ్చితంగా బాట్కి వెళ్ళిపోతుంది. సర్టెన్ అమౌంట్ కాదు. నీ దగ్గర నీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మన దగ్గర ఉంటుంది. అంత ఈజీ కాదు బెట్టింగ్ అంటే. ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ ఏమో నేను చెప్పినట్టుగా 50 లక్షతో తయారు చేసుకుంటాడు. 50 లక్షలు కొడతాడు ఇంటికి పోతాడు. కానీ పెద్ద పెద్ద యాప్స్ మనం అక్కడ ప్రూఫ్స్ కూడా అడుగుతారు మనకి. ఏది విత్‌డ్రాకి మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కానీ అట్లా వాళ్ళు ఫెచ్ చేసుకుంటారు. క్రెడిట్ స్కోర్ ఫెచ్ చేసుకొని వీడికి అతేంది వీడి క్రెడిట్ స్కోర్లో ఎంత అమౌంట్స్ వీడి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అవన్నీ చేసుకున్నాకనే ఒక అనాలిసిస్ చేసి మన మీద ప్రభావం చూపిస్తుంది. మన దగ్గర ఎంత అమౌంట్ లాక్కుంటే వీడు బతకగలడు, సర్వైవ్ అవ్వాలి. మనం బతకడం వానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేరే రూట్లో సంపాదించుకుంటే మళ్ళీ వాని దగ్గర పోయి పోగొట్టుకుంటాం కదా. ఇప్పుడు ఉండేది ఒక్కడే కానీ కోట్ల మంది సంపదను వాడు దోచుకుంటున్నాడు. అది బెట్టింగ్ లో జరిగేది. అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఐడి ప్రూఫ్స్ ద్వారా కూడా మన జాతకం వాడు తీస్తాడు. ఖచ్చితంగా మన ఎక్కడెక్కడ ఎలాంటి క్రెడిట్స్ అవుతున్నాయి, ఎలాంటి డెబిట్స్ అవుతున్నాయి అనేది కూడా వెళ్ళిపోతుంది. స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వెళ్ళిపోతుంది. అదే కదా అనేది. కొన్ని యాప్స్ కి పోవు కానీ ఇప్పుడు ఇల్లీగల్ గా తయారయ్యే యాప్స్ అన్నట్లనే ఉన్నాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు టెలిగ్రామ్ కి రా వీళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది అనుదీప్? ఇప్పుడు టెలిగ్రామ్ కి రా అంటాడు వాడు ఇన్ఫ్లుయెన్సర్. మనం ఏంది యాప్ కోసం టెలిగ్రామ్ కి పోతాం, పోయినాక యాప్ ఇన్స్టాల్ చేస్తాం. అలా యాక్సెస్ అనేది అక్కడే ఉంటది యాప్ ఓపెన్ కావాలంటే. ఓకే, మీ ఫోన్ లో మీరే అలో చేస్తున్నారు అన్ని యాక్సెస్ లో. మనకి అలో యాక్సెస్ చదవం మనం. ఫస్ట్ నీడ్స్ టు కమ్యూనికేట్ యాక్సెస్ ఫర్ యువర్ కాంటాక్ట్స్, యాప్ నీడ్స్ టు యాక్సెస్ ఫర్ యువర్ లొకేషన్, ఇట్లా అడుగుతుంది అన్ని. మనం అలో కొట్టేస్తాం. ఫస్ట్ యాప్ ఓపెన్ కావాలి మనది. మన డైనమో ఎట్లా ఉంటుంది అంటే యాప్ ఓపెన్ కావాలి, మనం వెయ్యాలి, ఎంతో కొంత గెలవాలి. అదే మైండ్ సెట్లో పోతాం. అదే టైంలో మనం యాక్సెస్ ఇస్తున్నాం. యాక్సెస్ ఇచ్చిన ప్రతిసారి వానికి మన డీటెయిల్స్ అన్నీ పోతూనే ఉంటాయి. అది సో అక్కడికి పోయినాక ఆ యాక్సెస్ ఇస్తాము, అయిపోతుంది. టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళు ప్రిడిక్షన్ చెప్తా అంటారు. ఇది ఘోరంగా, ఇది ఇంకొక స్టోరీ. ఇది ఎట్లా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లా కూర్చుంటాడు వాడు. వాని దగ్గర ఒక 10 లక్షలు ఉంటాయి, వాని అకౌంట్లో 10 లక్షలు ఉంటాయి వాని దగ్గర. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసిన ప్రిడిక్షన్ స్టార్ట్ అనేది రెడీగా ఉండండి అంటాడు. చలో 4 కలర్లు ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీను, ఎల్లో, ఏదో ఒకటి. ఈ 4 కలర్లు ఉంటాయి. గైస్ నెక్స్ట్ గ్రీన్ వస్తుంది, 100 మంది వేద్దాం. 100 వేస్తాడు. గైస్ చూసారా 200 వచ్చినాయి. చలో రైట్. ఫస్ట్ శాంపుల్ ట్రయల్ చూస్తారు అందరు. ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడు. అరే అత్తనే చలో రైట్, వాడు 100 వేసినట్టు మనం 200 వేద్దాం. వాడు మళ్ళీ ముందే చెప్తాడు, అరే నేను ఎంత వేస్తానో అంతనే వేయండి, మీకు ప్రాఫిట్ చూపిస్తా అంటాడు. వాడు చెప్పినట్టు వేయకుండా వేసి ఆశావాళ్ళు సగం పోగొట్టుకుంటాడు. డబల్ వేస్తారు. ఇప్పుడు వీడు బ్లూ మీద 200 వేస్తాడు, వీడు 400 వేస్తాడు, వస్తుందని పోతుంది. వీంది 200 పోయినాయి అంతే, వాని 400 పోయినాయి. సరే ఓకే, వాడు చెప్తున్నాడు, ఒకటి వస్తుంది ఒకటి పోతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు ఆడితే వాడు ఎట్లా ఆడతాడంటే ఒక దగ్గర 1,00,000 పోతుంది, 2 లక్షలు వేస్తాడు. నువ్వు 2 లక్షలు వేస్తావా? మనం వేయలేం. సరే 2 లక్షలు పోయింది. సరే కొంతమంది ఉంటారు అందులో కూడా వేసేవాళ్ళు, 2 లక్షలు వేసిండు, పోయింది. గాయస్ 5 టైమ్స్ పోయింది. గాయస్ నాకు అర్థమైతలేదు, 5 టైమ్స్ వేస్తున్నా పోయింది. అండ్ ఈసారి రౌండ్ ఫిగర్ 5 లక్షలు వేస్తున్నా అంటాడు. ఇప్పుడు వాడు ఆల్రెడీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఓటుకుంటే వస్తాడు వేరేటోడు, వీడిని ఫాలో అయ్యేటోడు. లాస్ట్ వీడు 5 లక్షలు అయితే 5 లక్షలకు 5 లక్షలు వస్తాయి. సో గాయస్ చూసిరుగా 5 lakhs వేసిన 5 lakhs వచ్చినాయి. అండ్ ఈ రోజు కూడా మనం ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఈ రోజు నాకు వచ్చిన ప్రాఫిట్ 80,000 అని చూపిస్తాడు. 10 లక్షలు అలా పెడితే 80,000 వచ్చినాయి వానికి. 10 లక్షలు పెట్టే స్తోమత నీ దగ్గర ఉందా? లేదు. ఇంకా వాడు ఏమని చెప్తాడు, 100% విన్నింగ్ ప్రిడిక్షన్ నాది అని చెప్తాడు. అది విన్నింగ్ ప్రిడిక్షన్ ఎట్లయితుంది? వాడు 10 లక్షల అమౌంట్ తీసుకొచ్చి చిన్న చిన్న అమౌంట్లేమో విన్ చేస్తాడు, కొంచెం పెద్ద అమౌంట్లు వేసుకుంటే వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళకి తెలిసి ఏమవుతుందని, అది లాస్ కొట్టాలి ఏం కొట్టాలని. సో గాయస్ రెడీగా ఉండని, మనదే ఎట్లయినా అని చెప్పి 1,00,000 ఎత్తాడు. 1,00,000 వేసిన కాడ వీడు 5,000, 10,000 ఎత్తాడు. అరే 1000 వేసినోడు 1,00,000 వేసిండు రా, ఏదో పెద్దదే ఉందనుకోండి 10,000. అట్లా మోసం చేస్తారు. సో కంక్లూజన్గా అసలు ఈ యాప్స్ గురించి కానీ, ఈ బెట్టింగ్స్ ఆడే వీళ్ళు కానీ, లేదంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా డబ్బులు పెట్టి ఆడే విధానం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది వీళ్ళ తప్పు కాదండి. బెట్టింగ్ యాప్ తయారు చేసిన తప్పు కాదు, ప్రమోట్ చేసిన తప్పు కూడా కాదు. అసలు ఈ ప్రజలకు ఏమైంది? వాళ్ళు చెప్తుంటే వీళ్ళు గొర్రెల్లాగా ఆడడమేనా? ఫస్ట్ వాడు ఆడుతున్నాడు అంటే అది ఎందుకు ఆడుతున్నారు? ఎందుకు? ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు. వాడు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు అన్నప్పుడే మనం ఆలోచించాలి. అరే ఎట్లా డబ్బులు ఇస్తాడు, వాటితో ఎట్లా పాసిబుల్ అవుతుంది? యాజ్ ఏ యాప్ క్రియేటర్గా ఆలోచించాలి మనం. అంటే అటు సైడు మనం ఒక కస్టమర్ లాగా ఆలోచించకుండా ఒక ఓనర్ లాగా ఆలోచించాలి. వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు, వానికి ఎట్లా లాభం ఆలోచిస్తే మనకు ముందే రివీల్ అవుతాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్ని రివీల్ అయితే ఎవడు జోలికే పోడు. సో ఇప్పుడు తప్పంతా కూడా ఈ ప్రమోట్ చేసిన వాళ్ళది కాదు, యాప్ తయారు చేసిన వాళ్ళది కాదు, ఆడిన వాళ్ళది. అందుకే నేను ఏం చెప్తున్నా, ఏదన్నా చూసినామంటే ముందు జాగ్రత్తగా దాని గురించి మనం అనలైజ్ చేయాలి, అది కరెక్టా కాదా, ఎట్లుంది అని. నేను అదే అంటున్నాను. ఇప్పటికీ వీళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు మస్తు మంది. ఇప్పుడు వాడు యాప్ డిలీట్ చేసిండు 50 లక్షలది, మళ్ళీ 1,00,000తో 50 లక్షలు సంపాదించినోడు నెక్స్ట్ టైం ఆ 50 లక్షలు పెట్టి 1,00,00,000 రూపాయలు సంపాదించలేడా? సో అలాంటి వాళ్ళే పెద్ద తరహాలో మళ్ళీ పోతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది ఇల్లీగల్ యాప్స్తోని. ఇల్లీగల్ యాప్స్ అని ప్లేస్టోర్లో ఉండవు. గూగుల్ లింకో లేకపోతే వీళ్ళ డ్రైవ్ లింక్, గూగుల్ డ్రైవ్ లింకో అట్లా పెట్టి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఈ యాప్స్ ద్వారా అన్ఆర్గనైజ్డ్ అంటే ఆథరైజ్డ్ కాని యాప్స్ ద్వారా ప్రతిరోజు 6,600 అంటే 6,600 కోట్లు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయంట అన్ఆథరైజ్డ్ యాప్స్ వల్ల. అదే అంటున్నా కదా నేను, ఆథరైజ్డ్ ఇప్పుడు వీళ్ళ వల్ల ఆథరైజ్డ్ యాప్స్ కి కూడా ఆథరైజ్డ్ యాప్స్ ద్వారా కూడా ఏమి మనకి నిజంగా గడించేసేది ఏమీ లేదు, అక్కడ కూడా పోగొట్టుకుంటున్నాం. కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి ఇప్పుడు పెద్దగా వీళ్ళు యాంటీగా మారిన మొత్తం. ఇక వీళ్ళందరికీ ఒకటే అయిపోయారు.
అన్ఆథరైజ్డ్ యాప్స్ అంటేనేమో మొత్తం ఇక వాళ్ళు మొత్తం ఫాల్సే, 100% అందులో పెట్టినామంటే పోతుంది. ఈ ఆథరైజ్డ్ యాప్స్లో 20% అన్నా వచ్చే సూచనలు ఉంటాయి, వాళ్ళు చూపించాలి పక్క. అందులో ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు మాత్రమే పోతుంది. ఈ ఆథరైజ్డ్ యాప్స్లో బాట్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు. సో అన్ఆథరైజ్డ్లో వేరే బాట్ పెట్టి మొత్తం లాగేస్తారు. సో వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారు ఇప్పుడు, అంటే ఒకటే ముద్రకు వచ్చారు బెట్టింగ్ యాప్స్ అంటే ఇదే అన్నట్టుగా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ కూడా ఐపీఎల్ సెషన్ వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పుడే అలర్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు ఐపీఎల్ కి బెట్టింగ్ పెడతారు కదా, అవును. ఈ బెట్టింగ్స్ ఎలా ఉంటాయి? వీళ్ళకి ఏమైనా ముందు నుంచి ఇప్పుడు ప్రిడిక్షన్ లానే చేస్తారా? ఇప్పుడు ఇగో దీంట్లో ఎలా పెట్టాను ఇలా పెట్టానని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ బాల్ 4 అని కానీ, నెక్స్ట్ బాల్ 6 కొడతారని కానీ, లేదు అంటే టాస్ ఇదే పడుతుందని చెప్పి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలీదు. హౌ దే ప్రిడిక్టర్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? అది ఇంపాసిబుల్, అది ప్రిడిక్ట్ చేయడం. నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. వీళ్ళు ఎట్లా అని చెప్పుకుంటారు అంటే ఈ ప్రిడిక్టర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నడుస్తుందిరా, ఈ చిల్లర మాటలు ఇవి విని వీళ్ళందరూ వీళ్ళ ప్రిడిక్షన్లు చెప్తారు, నిజమే అవుతుంది అనుకొని వాళ్ళు 10 చెప్తే అందులో 2-3 జరుగుతాయి. అది ప్రిడిక్షన్ కాదు, అది ఇట్స్ లక్ అంతే. ఆ లక్ని నమ్ముకొని ప్రిడిక్షన్ అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆ లక్ని ప్రిడిక్షన్ గా మార్ఫింగ్ చేసి వీళ్ళకి చెప్తారు, వీళ్ళ ఆడియన్స్ కి. సో వీళ్ళందరూ చూసినావా అన్న చెప్పిండు, అవే రీల్స్. ఇప్పుడు వాడు ఏదైతే నెక్స్ట్ 4 అంటాడు, అనుకోకుండా 4 కొట్టేసిండు అనుకో, వాడు ప్రిడిక్షన్ స్టార్. రీల్స్లో హైలైట్ చేయడం వాడిని చూసినావా, నేను చెప్పిన ప్రిడిక్షన్ ఎట్లా వర్కౌట్ అయిందో, అంటే వీడు మంచిగా ప్రిడిక్షన్ చేస్తున్నాడని జాయిన్ అయిపోతారు. సో అంతే, అంతకు మించి అక్కడ మ్యాచ్ని కంట్రోల్ చేయదగ్గ శక్తి వీని దగ్గర ఏమి ఉండదు. అట్లా ఉంటే అది కాని పని, వర్కౌట్ కాదు, అసలు ఆ మ్యాచ్కి వాల్యూ ఉండదు. అంటే చాలా వరకు కూడా ఈ కాన్సెప్ట్ మీద, ఈ ఐపీఎల్ బెట్టింగ్ సెక్షన్స్ మీద, వాటి మీద మనకి ఎన్నో సీరియస్లు కానీ మూవీస్ కానీ వచ్చాయి. అక్కడ వాళ్ళు 4 కొడతారు అని అంటే వాళ్ళు 4 కొడతారు అని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి 4 కొట్టారు అని చెప్పి ఒక ఇది చూపించటం, సినారియాస్ చూపించటం, లేదు వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళకు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళేమో ఇక్కడ ప్రొడక్ట్ చేయటం. మీరేమైనా రీల్స్ చూసారా? అట్లా రీల్స్ కాదండి, లాస్ట్ ఒక మూవీ చూసాను నేను. ఇట్స్ క్యాలెండర్ గర్ల్ అని ఒక మూవీ ఉంటుంది. అందులో 6 గర్ల్స్ ఉంటారు. ఒక అమ్మాయి ఈ బెట్టింగ్ సైడ్ వాళ్ళ గేమర్స్ తోని కలుస్తుంది అనమాట. వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అమౌంట్ ఈ అమ్మాయి చేతిలోంచి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. బెట్టింగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓడిపోయారంటే ప్లేయర్ కి డబ్బులు ఇచ్చేసి ఓడిపించేటట్టు ఇలా. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లేవు ఇప్పుడు, లేవు. ఇప్పుడు లేవా? ఇంతకు ముందు ఉండేవా? ఇంతకు ముందు కూడా లేవు. అండ్ జరిగినాయని మాటలు మాత్రమే, బట్ లైవ్ ప్రూఫ్ అయినట్టు లేదు అది. అట్లా ప్రూవ్ అయిందంటే అది ఎట్లా అంటే ఒక టెర్రరిస్ట్ కిందనే అది ఆయన. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు ఆయన చేతిలో పెడుతున్నాం మనం క్రీడా రంగంలో. సో అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు ఏమి ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళది, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ అమ్మాయి ముందే చెప్పింది, కొన్ని రీల్స్ వస్తుంటాయి, నెక్స్ట్ 4 కొడతారు చూడు అని చెప్పి 4 కొడతారు. అదేంటంటే లైవ్ స్ట్రీమింగ్ కి ఒరిజినల్ కి ఒక 2 సెకండ్ ఆర్ 5 సెకండ్ గ్యాప్ ఉంటుంది. ఓకే, కెమెరా అక్కడ పెడతాం, లైవ్ అంటే లైవ్ రాదు, మీరు చూస్తుంటారు ఛానల్ వాళ్ళే కదా, ఒక 1 సెకండ్ 2 సెకండ్ ల్యాగ్ ఉంటుంది మనకి. అవును. సో టెలిగ్రామ్ లో ఆ ల్యాగ్ కంటే ముందే వస్తుంది ఆన్సర్. ఇది చాలా మంది తెలుసు. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి ఈ క్రికెట్వి, ఐపీఎల్వి. ఆన్ స్పాట్ లో ఉంటారు వీళ్ళు, ఆన్ స్పాట్ లో ఉంటారు. అక్కడ లైవ్ మనం టీవీలో చూస్తుంటారు మ్యాచ్, నెక్స్ట్ 4 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. 4 కొట్టేసి మా అని చెప్తే అందులో 4 కొట్టింది కదా, రైట్, ముందే వచ్చేస్తుంది, 1 సెకండ్ ముందు ఉంటుంది. సో లైవ్ కి అంటే టీవీ మనం అక్కడ చూడడం వేరు, టీవీలోకి స్ట్రీమ్ కావడానికి 1 or 2 సెకండ్స్ డిలే ఉంటుంది. ఆ డిలే లోపు టెలిగ్రామ్ లో చెప్తుంది, అది జరుగుతుంది నీకు చెప్పింది. సో బెట్టింగ్లు ఆడేటప్పుడు అసలు ఆడకుండా ఉండడమే ఒక రెజల్యూషన్ గా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఫస్ట్ ఆంధ్రాలో ఒకరి మీద అయింది, తెలంగాణలో బయ్యా సన్నీ యాదవ్ మీద అయింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకెళ్లి లోపల పెట్టడం ద్వారా ఏమైనా ఆగుతుందా? ఆగదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోతే కొత్త ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసుకుంటారు, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఆబ్వియస్లీ అదే అంటున్నా. ఇప్పుడు మనుషులు కూడా అక్కర్లేదు, ఏస్ వస్తున్నాయి, ఏం తీసుకెళ్లి బ్యాన్ చేస్తారా, ఏ మీద కేసు పెడతారా? అంత లేదు, వీళ్ళ మీద కేసు పెట్టేటట్టుంది, అట్లా ఉంది, అంత డేంజరస్ ఉంది. ఇప్పుడు వాటిని నిర్మూలించడానికి గవర్నమెంట్స్ ఎందుకు ముందడుగు వేయట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ముందడుగు వేయలేదో నాకు తెలియదు. కానీ దీన్ని ఎట్లా నిర్మూలించాలంటే
ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో మనవంతు పాత్ర కూడా మనం పోషించాలనుకొని అవేర్నెస్ రీల్స్ వాళ్ళది వాళ్ళు చేయాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయొద్దు ఎప్పుడు. ప్రతి ఒక్క ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు నా వంతు కృషిగా నేను చెప్పాలి అన్నట్టుగా వచ్చి వాళ్ళ మనశుద్ధితో కరెక్ట్గా చెప్పాలి. ఆడకండి లాస్ అవుతున్నాం, మేము ఇట్లా చూసినాం, ఒకరిని లాస్ అయ్యారు, పేరు చెప్పకుండా ఒకరిని లాస్ అయ్యండి, మీరు కూడా ఆడకండి అని ప్రతి ఒక్కరు జనంలో చైతన్యం రావాలి. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు రీల్స్ చేయాలా, వాళ్ళకి వాళ్ళు వదలాలా, వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్పేవాళ్ళు కావాలి తప్ప ఒకరు చెప్తే మేము వింటాం, ఎప్పుడు వింటాం అంటే ప్రజల్లో మార్పు రాదు. ప్రతి ఒక్కరు కదలాలి, కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సజ్జనర్ గారు కూడా వాళ్ళకి చాలా ప్రీషియస్ టైం, ఆ టైం అంతా కేటాయించి ఇన్ఫ్లుయెన్సర్స్కి మెసేజ్ చేస్తున్నారు, సారే అవేర్నెస్ వీడియోలు చేయండి అని. ఒక రాష్ట్రాన్ని ఒక్కరు అందరు ఇన్ఫ్లుయెన్సర్లకు మెసేజ్ చేయాలంటే అది ఇంపాసిబుల్. ఎక్కడో మూలలకు ఉంటారు, ఒక్కొక్క డిస్టిక్లో ఎంత లేకున్నా 30 to 40 మెంబర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అందరికీ మెసేజ్ చేయడం ఆయనతో ఇంపాసిబుల్. కానీ ఆయన స్టిల్ ఆయనకి తోచినంత చేస్తూనే ఉన్నారు. చేసినప్పుడు వీళ్ళు కూడా అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు. కానీ మామూలుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం ఎంతవరకు, ఇది ఒక 20% వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇదే రీల్స్ అంటే దీని గురించి ముందుకు తీసుకెళ్లడం, ప్రతి ఒక్క మన ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వంతు మేము చెప్తాము అని బయటకు వచ్చి చెప్పిన రోజే ఇది నిర్మూలించడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ బెట్టింగ్ యాప్లు ఇట్లనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.